ఏదో చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప చర్యలు శూన్యం. ఇలా ఇప్పుడు స్పష్టంగా ఏమర్థమైంది? గ్రీన్ ఛానల్ పెట్టినాం, మెస్ ఛార్జీలకు బిల్లులు పెండింగ్ లేవు, ఏ నెల కా నెల బిల్లులు ఇస్తున్నాం అన్నావు కదా. 9,50,000 రూపాయల మెస్ ఛార్జీలు ఈ హాస్టల్లో ఒక్క హాస్టల్లో పెండింగ్ ఎందుకున్నాయి అంటే ఈ రకంగా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి కదా. ఇలా నేను పిల్లలతో మాట్లాడుతున్నా, పిల్లలు ఏమంటున్నారు? తువ్వాలలు రాలేదు సార్, మాకు ప్లేటు, గ్లాసు, కటోరా, చెంచా ఇవన్నీ ప్రతి సంవత్సరం వస్తుండే. పోయినసారి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఏడాదిలో ప్లేటు లేదు, గ్లాసు లేదు, కటోరా లేదు, చెంచా లేదు, తువ్వాలలు లేవు, ఇంకేం లేవు, స్వెటర్ లేవు, రకరకాల బాధలు చెప్తున్నారు పిల్లలు పాపం ఇక్కడికి వస్తే. ఇంకేం లేవు, స్వెటర్ లేవు, రకరకాల బాధలు చెప్తున్నారు పిల్లలు పాపం ఇక్కడికి వస్తే. బూట్లు రాలేదంటే, షూస్ కూడా రాలేదంటున్నారు. అంటే ఇది హాస్టళ్లలో పరిస్థితి. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వు ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తున్నావు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చినావు, 9 రోజులు ఏడాది పాలన సందర్భంగా సంబరాలు చేసినావు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హోర్డింగ్లు పెట్టినావు, అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద పేపర్లల్లో, టీవీలల్లో హోర్డింగ్ల మీద నీ బొమ్మలు వేసుకున్నావు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినావు. ఈ పిల్లలకు బుక్కడు అన్నం పెట్టి శాత కాదా? నీ అడ్వర్టైజ్మెంట్లు దేనికోసం? మెస్ బిల్లులు ఇవ్వకుండా పిల్లలకు అర్ధాకలితో పిల్లల్ని గోస వచ్చినందుకు నీ ఏడాది పాలన ఉత్సవాలా? దేనికోసం ఉత్సవాలు జరుపుతున్నావు రేవంత్ రెడ్డి? ఇలా ఆడపిల్లల హాస్టళ్లలో చలికాలం వేడి నీళ్లు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. నేను ఆశ్చర్యపోయిన, ఇక్కడ అడిగితే మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కామాటీలు 8 నెలల జీతాలు రాక అంటున్నారు. అదే విధంగా ఈ పిల్లలకు ట్యూషన్ చెప్పేది ఇచ్చేదే 1500, ఆ ట్యూషన్ చెప్పేటోళ్లకు 6 నెలల నుంచి పైసలు రాలే. అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జెస్ గురుకుల పాఠశాలల్లో, ఎస్సీ గురుకుల పాఠశాలల్లో 6 నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ రావడం లేదు, వాషింగ్ ఛార్జెస్ కూడా పిల్లలకు రావడం లేదు. అక్కడ స్వీపింగ్, శానిటేషన్ వాళ్ళకు కూడా 2-3 నెలలకెళ్ళి వాళ్ళకి జీతాలు రావడం లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అయితే 8 నెలలకెళ్ళి జీతాలు లేవు. ఇగో ఇది రేవంత్ రెడ్డి పాలన. మాటలు ఎక్కువ, కోతలు ఎక్కువ, చేతలు తక్కువ.